శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమణీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినాం భావయామి పవమాననందనం. ఈరోజు మనం విశేషించి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. నిన్నటి నుంచి కూడా ప్రారంభం చేసి మేషాది 12 రాశుల వారికి కూడా ఏ రాశి వారు ఏ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే కనుక ఆర్థికంగా వారికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, అదే ప్రకారంగా సంపదలు వృద్ధి చెందుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు విశేషించి వృషభ రాశి వారు పారాయణ చేయవలసినటువంటి స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు అందరూ కూడా రోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక వీరికి ఆర్థికంగా ఏర్పడుతున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ అప్పులు కానివ్వండి, లేదా మీరు ఇల్లు కట్టుకున్నారు దానికి సంబంధించిన లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ త్వరగా తీరాలి, ఇటువంటి అంశాలు ఏమున్నప్పటికీ కూడా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా నిత్యం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కారణం చేత వృషభ రాశి వారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంతటి భవ్యమైనటువంటి స్తోత్రం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. ఈరోజు మంగళవారం అనగానే మంగళప్రదుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మనందరి యొక్క స్మృతి మతంలో మెదులుతూ ఉంటారు. ఆంజనేయుడి యొక్క అనుగ్రహం కారణం చేతనే మనందరికీ కూడా ఎటువంటి దోషములు లేకుండా, ఎటువంటి గాలి ధూళి శత్రుబాధలు ఏవీ లేకుండా సుఖంగా జీవనం సాగుతోంది అని చెప్పని మనకి కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. అది ఎలా అంటే, రామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని ఆజ్ఞ చేశారట, నువ్వు ప్రతి ఊరికి కూడా గ్రామంలో పొలిమేరలో ఉండి గ్రామాన్ని రక్షించవలసింది అని చెప్పని. నాటి నుండి కూడా రామాజ్ఞని శిరసావహించి ఆంజనేయుడు ప్రతి గ్రామంలో కూడా పొలిమేరలో నిలబడి అందరినీ రక్షిస్తున్నాడు అని అంటారు. అందుకే దానికి ప్రతీకగా నేటికి కూడా ఊరి చివర ఏ ఊరిలో అయినా సరే ఉన్నటువంటి హనుమదాలయాన్ని నిదర్శనంగా మనం చూడవచ్చు. అంత గొప్పగా మనందరినీ రక్షించేటువంటి బలవంతుడైనటువంటి రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्. भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्. भजे लक्ष्मणप्राणरक्षातिरक्षं भजे तोषितानेकगीर्वाणपक्षं भजे घोरसङ्ग्रामसीमाहताक्षं भजे रामनामेति सम्प्राप्तरक्षम्. भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्.
सत्त्ववाहाय तुभ्यं नमस्ते महावज्रदेहाय तुभ्यं नमस्ते परिभूतसूर्याय तुभ्यं नमस्ते कृतामर्त्यकार्याय तुभ्यं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् नमस्ते सदा ब्रह्मचर्याय तुभ्यं नमस्ते सदा वायुपुत्राय तुभ्यं नमस्ते सदा पिङ्गलाक्षाय तुभ्यं नमस्ते सदा रामभक्ताय तुभ्यं भजे वायुपुत्र రాముడు సుందరుడు, సీతాదేవి సుందరి. అదే ప్రకారంగా కపివరుడైనప్పటికీ కూడా హనుమంతుడు కూడా సుందరుట. ఇంతమంది సుందరులకు సంబంధించినటువంటి వృత్తాంతం ఉన్నటువంటి కాండ అయినటువంటి కారణం చేత రామాయణంలో ఉన్నటువంటి సుందర కాండకు వాల్మీకి ఆ పేరు పెట్టాడు అని చెప్పని భాష్యకారులు మనకు తెలియజేస్తూ వస్తున్నారు. అంతటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మనందరికీ కూడా మనలో ఉండేటువంటి మానసిక సౌందర్యాన్ని వృద్ధి చేసేటువంటి సుందరకాండ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని
పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నేను వ్యసనాల బాట పడుతున్నాను, నాకు తెలుస్తోంది, కానీ ఇందులో నుంచి నేను బయటపడలేకపోతున్నాను. దీనికి ఏదైనా ఉపకరిస్తుంది అని అంటే ఖచ్చితంగా ఉపకరిస్తుంది. అదే సుందరకాండ. ఎవరైతే వ్యసనాల్లోంచి బయటపడడానికి కానీ పరితపిస్తున్నారో వారు నిత్యము కూడా 7 సర్గలకి తక్కువ కాకుండా సుందరకాండని పారాయణ చేస్తూ స్వామివారికి పానకం, వడపప్పు, అరటిపండు నైవేద్యం పెడుతూ వస్తున్నట్లయితే గనక వ్యసనాల పాలి నుంచి రక్షించుకోవడానికి, ఒక సభ్యమైనటువంటి రుజుమార్గంలోకి వెళ్ళడానికి గాను హనుమత్ కటాక్షం కవచంలా నిలబడుతుంది అని చెప్పని మనకి సుందరకాండ తెలియజేస్తోంది. అంతటి భవ్యమైనటువంటి ఆ సుందరకాండను నిత్యము కూడా సేవిద్దాం, తరిద్దాం. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధిల్చు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబరవీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము
విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపి కిషోరునే అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపి కిషోరుని గర్జించి కసరి గద్దించి చరచను కారణం లేకుండానే భయం కలుగుతున్నప్పుడు సుందరకాండ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రోజు కూడా ఇందులో ఉండేటువంటి ఒక సర్గను పారాయణం చేస్తూ స్వామివారికి ఆవు పాలను నైవేద్యం పెడుతూ ఆ తీర్థాన్ని కనుక స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక కారణం లేకుండా ఏర్పడేటువంటి భయాలు, మానసిక రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా కొంతమందికి ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో ఉండడానికి కుదరదు, ఎప్పుడు కూడా అద్దెలలో ఉంటూ ఉంటారు. చాలా గొప్పదైనటువంటి నగలు, నట్ర అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటారు. ఇలా సంపదలు ఉన్నప్పటికీ, సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించనేటువంటి యోగం ఎవరికైతే కలగట్లేదో వీరికి ఖచ్చితముగా దోషం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సంపదలన్నీ కూడా ఉపయోగించుకోవడానికి, జీవనంలో సుఖాన్ని పొందడానికి, భోగ భాగ్యములని కూడా అనుభవించడానికి గాను ఇట్లా బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 16 శుక్రవారాలు ఎవరైనా సరే ఒక పెద్ద ముత్తైదువుని ఇంటికి తీసుకువచ్చి చక్కగా కడుపారా భోజనం పెట్టి
తాంబూలం ఇచ్చి అమ్మా తృప్తి కలిగిందా అని చెప్పని అడిగి ఆవిడ తృప్తి కలిగింది అని అంటే గనక మీకున్నటువంటి దోషం పోయింది అని చెప్పని రూఢి చేసుకోవచ్చు. అంతేగాక ఇలా 16 శుక్రవారాలు అయిపోయిన తర్వాత ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఇలానే ముత్తైదువు గనక నిత్యం భోజనం పెడుతూ వచ్చినట్లయితే గనక మీకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా మీ సంపదనని మీరు అనుభవించడానికి గాను కావలసినటువంటి అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.